హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే కనుక మా ఇంట్లో పుట్టొంజల ముక్కలు కర్రీ అయితే వండానండి. ఇది చిన్నప్పుడు ఇప్పుడు అమ్మ వండితే తిన్నాను. మళ్ళీ ఇప్పుడు నేను నా చేతులతో వండుతున్నాను. సో ఎలా ఉందో చూడాలి. ఈ వీడియో తీసి మీ అందరికీ కూడా పెట్టాలని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా అయితే కనుక నేను శుభ్రం చేసిన పుట్టొంజల ముక్కలను అయితే తీసుకున్నాను. సో దాన్ని కడిగి శుభ్రంగా ఒక పక్కన పెట్టుకుని తర్వాత బాండీ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి చీల్చిన పచ్చిమిరప ముక్కలను అయితే కనుక అందులో వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా అందులో వేసి కొంచెం బాగా మగ్గించి, ఆనియన్ పేస్ట్ అయితే కనుక ఎర్రగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను 2 చెంచాల అల్లం పేస్ట్ అలాగే ఒక టమాటా చీల్చి అందులో వేసి మగ్గించాను. అది కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి తర్వాత దానికి సరిపడగా మసాలా, ధనియాలు, జీలకర్ర అలాగే కారం అవి కూడా వేసి బాగా మసాలాలన్నీ వేసిన తర్వాత కొద్దిగా మగ్గనిచ్చి ఒక్క 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ముక్కలను తీసుకుని అందులో వేయాలి. వేసి ముక్కలకి మసాలా పట్టే విధంగా ఒకసారి పైకి కిందకి బాగా కలపాలి. మామూలుగా అయితే చేపలని మనం కలిపేటప్పుడు అవి చిదిగిపోతాయి కదా. సో దీనికైతే ఆ ప్రాబ్లం ఉండదు. మగ్గే కొద్దీ కూడా ముక్క గట్టి పడుతుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. సో ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత దానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే కనుక మూత పెట్టి మగ్గనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి కూర దించేస్తే అయిపోతుంది. కూర అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.